మేడం, దాదాపు ఈ మహానాడు కార్యక్రమానికి ప్రజలు కానీ అభిమానులు కానీ ఎంతమంది రావచ్చు అంటారు? సుమారుగా డెఫినెట్గా అండి, ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ లేని విధంగా, మరి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కడప జిల్లాలో ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రగల్భాలు పడుగుతున్నారో మరి అదే కడప జిల్లాలో ఎప్పుడు గుర్తు ఎరగని విధంగా నాయకులకు కూడా 143 నుంచి 145 ఎకరాలు ఇచ్చి ఇంత తక్కువ టైంలో ప్రజలు సహకరించి అక్కడ వేదికకి ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటేనే వాళ్ళ మాటల్లో ఎంత అబద్ధం ఉందో తెలిసిపోతూ ఉంది, ఎంత నిజం ఉందో తెలిసిపోతూ ఉంది. కాబట్టి అలాంటిది ఏమీ జరగవండి. కాబట్టి 145 ఎకరాల్లో ఇవాళ ఘనంగా మా కూటమి ప్రభుత్వం ఏ అయితే చేస్తుందో ధైర్యంగా ఇవాళ ప్రజలకి అందించడానికి చరిత్రలో కనీ విని ఎరుక్కుండా మళ్ళీ ఎప్పుడు కడపలో ఇలా జరిగింది మళ్ళీ అంటే ఆఫ్టర్ బిఫోర్ ఎక్కడా జరగలేదనే విధంగా రేపొద్దున మహానాడు జరగబోతోంది. అలాగనే రేపు 27, 28, 29 రోజుల్లో తర్వాత ఆ తారీఖుల తర్వాత ప్రజలే దాని గురించి మనకు చెప్తారని నేను అనుకుంటున్నానండి. అంటే పెద్ద ఎత్తున రావచ్చు అంటారా, లేకపోతే అక్కడ ఈ అపోహలు ఉన్నాయి కడప అంటే ఫ్యాక్షన్ ఇట్లాగుంటాయి కదా? ఇంకెక్కడ అపోహలండి, ఎప్పుడో కూటమి ప్రభుత్వం కత్తిరించేసేసింది. ఏమి ఆ గర్వాన్ని అదంతా ఈరోజు చూస్తున్నాం కదా. వాళ్ళు ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఏ విధంగా కూడా మీడియా ముందుకొచ్చి మమ్మల్ని ఇలా అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పలేని పరిస్థితి. వాళ్ళు ఏ విధంగా కూడా వాళ్ళ సమస్యను క్లారిఫై చేసుకోలేని పరిస్థితి, ప్రజలకి చెప్పుకోలేని పరిస్థితి మనసు విప్పి. అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఏం చేయలేరు. ఆ అపోహలు వద్దనే మేము చెబుతున్నాము. కడప అంటే వాళ్ళు కూడా సామాన్య ప్రజలేనండి. వాళ్ళు కూడా చాలా ప్రేమ అభిమానాలు గల ప్రజలు. వాళ్ళు నమ్మితే కుటుంబాలకి ప్రాణం ఇచ్చే ప్రజలు. కాబట్టి అలాంటి కడప మీద అపోహలు వద్దండి. ఆ ప్రజల మీద వాళ్ళు 143 ఎకరాలు ఇచ్చారంటేనే మనం ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి ఇంత షార్ట్ పీరియడ్లో ఎప్పుడు మనం కూడా 1 నెల 2 నెలల క్రితం నుంచే మనం ఇప్పుడు మహానాడు నిర్వహించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు షార్ట్ పీరియడ్ ఎంతండి, 1 వారం రోజుల నుంచే కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారం కూడా కాదు, నన్నైతే వితిన్ 3 or 4 days నుంచే ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి. కాబట్టి కడప ప్రజల మీద ప్రేమాభిమానాలు ఉంచండి, ఆ అపోహలకి తావు ఇవ్వకండి దయచేసి. మీకు ఎక్కడికక్కడ 13 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఏదైనా చిన్న పొరపచ్చాలు వచ్చినప్పుడు మీరు వెంటనే ఆ నెంబర్లకి కాల్ చేసి మీకు ఏదైతే అవసరం ఉందో అది నీడో చెప్తే డెఫినెట్గా మా అధినాయకుడు దాన్ని క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఎలాంటి అపోహ రాకూడదని మనం భగవంతుని ప్రార్థిద్దాం. అలాగనే అందరం కూడా మహానాడిని విజయం చేసుకొని బయటకు వద్దామని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. మేడం, సుమారుగా ఈ మహానాడు కార్యక్రమానికి ఎంతమంది అభిమానులు ప్రజలు రావచ్చు? మేము 5 లక్షల మంది దాకా వస్తారని ఎస్టిమేషన్ వేసుకుంటున్నామండి. అంతకు మించి కూడా రావచ్చు. కాబట్టి డెఫినెట్గా 5 లక్షల మందికి మాత్రం తగ్గరు. రేపు మీరే చూస్తారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి అంటే మా తెలుగుదేశం పార్టీ అధికారం రాకముందే రాజమండ్రిలో మనం నిర్వహించాం. అప్పుడు కూడా ఇలానే వీళ్ళు భయపెట్టారు, ఎవరు రారన్నారు, అందరు రారు, స్వచ్ఛందంగా వచ్చారు ఆ రోజున. ఆ రోజు అంతే, ఆ గ్రౌండ్ పట్టలేదు. అలాగనే ఇవాళ మేము ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోనే ఉంటున్నారు. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మీరు చూడండి, ఎప్పుడైనా సరే ప్రజలు కూడా గమనించండి. ఎప్పుడు కూడా పేదల ఇళ్లల్లో పేదల్ని ఎలాగా పైకి తీసుకురావాలి, పూర్ టు రిచ్ ఎలా చేయాలి, ఇదే కాన్సెప్ట్లో వాళ్ళు ప్రయాణం సాగిస్తున్నారు. దీనికి నరేంద్ర మోడీ గారి సహకారం ఉంది, మరి పవన్ కళ్యాణ్ గారి సహకారం ఉంది. నిన్నగాక మొన్న మరి పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో వేదిక అని చెప్పేసి మాటా మంతి అనే కార్యక్రమాన్ని ప్రజలందరూ ఇక్కడ నా దాకా రాలేకపోతున్నారు కాబట్టి అక్కడ ఏదో ఒక థియేటర్నో లేకపోతే ఏదో ప్లేస్ని ఆయన చేసుకొని మాట్లాడటం జరుగుతుంది. డెఫినెట్గా హర్షించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఈ ప్రభుత్వం 5 లక్షల మందికి తగ్గకుండా వస్తారు, అందుట్లో డౌటే లేదండి. కాబట్టి ప్రజలందరూ కూడా మరి కదలి రండి. తెలుగుదేశం పార్టీ మన కూటమి ప్రభుత్వం మరి అందరూ కలిసి చేస్తున్న ఈ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.